అల్లూరి జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి దిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగెడ్డ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయితో వస్తున్న కారులో పోలీసులు సోదాలు చేశారు. అందులో ఉన్న ముఠా సభ్యులు హెడ్ కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. రాళ్లతో దాడి చేశారని వెల్లడించారు. దీంతో గాల్లోకి కాల్పులు జరిపామన్నారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులను ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. మనం స్క్రీన్ లో చూస్తున్నాం. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల పైకి ఈ గంజాయి ముఠా బరితెగించి దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. సో చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలో ఈ లోతుగడ్డ సమీపంలో కూడా గంజాయి లోడ్ తో వెళుతున్న ఒక కారులో కూడా పోలీసులు తనిఖీలు చేస్తే మొత్తంగా కూడా వాళ్ళంతా పట్టుబడినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా ఏపీ, ఒడిశా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు. సో హెడ్ కానిస్టేబుల్ తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ పై దాడి చేయడంతో ఆయనకి గాయాలంటుగా తెలుస్తున్న మన స్క్రీన్ విజువల్స్ లో చూస్తున్నాం. ఒక కారు, ఒక బైక్ కూడా అక్కడ పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో హెడ్ కానిస్టేబుల్ కి కూడా దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అల్లూరు జిల్లాలో పోలీసులపై రాళ్ల దాడి చేసినట్టుగా తెలుస్తోంది. గంజాయి పట్టుబడిన వారందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి దగ్గర ఉన్నటువంటి లోతుగడ్డ సమీపంలో అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ ఘటన జరిగింది. గంజాయి ముఠా వస్తుంది, వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారు అనేటువంటి సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులకు అయితే అనుకోని షాక్ ఎదురైంది. ఆ గంజాయి మూట బరితెగించి పోలీసుల మీదకి వాహనాలని తీసుకెళ్లడంతో పాటు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ మీదకి రాళ్లతో దాడి కూడా చేయడం జరిగింది. ఇది స్థానికంగా సంచలనం రేంచి దీంట్లో హెడ్ కానిస్టేబుల్ కి అయితే గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తుంది. అయితే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి అయితే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయి నిర్మూలన కోసం చేపట్టినటువంటి ప్రత్యేక చర్యల్లో భాగంగా గంజాయి ముఠ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ వాళ్ళ మీద పోలీసుల మీద దాడులు కూడా దిగడం అయితే ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీలో ఒడిశా అనుకుని ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈ గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది. రవాణా అరికట్టే అలాంటి చర్యలు పోలీసులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే గంజాయి ముఠా యొక్క ఆస్తులు కూడా జప్తు చేసేందుకైతే సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దాడి అయితే పోలీసు వర్గాల్లో చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రాళ్లతో దాడి చేసిన సందర్భంలోనే పోలీసులు కూడా అప్రమత్తమై గాలిలో కాల్పులు జరపడంతో ఆ దొండగలు అయితే అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మరి వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపట్టారు. కానీ ఇటీవల కాలంలో ఇది తొలిసారిగా గంజాయి ముఠా చేసినటువంటి ఈ దాడి పట్ల అయితే చాలా తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇది మరింత అరికట్టడానికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఏంటంటే విజువల్స్ లో చూస్తున్నాం అంటే ఒక కార్ లో వెళుతున్న ఏదైతే కూడా గంజాయి పట్టుబడిందో, సో ఆ కార్ కూడా ఏపీ రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్ గా కూడా కనిపిస్తోంది. సో ఆ కార్ ని సీజ్ చేశారా పోలీసులు? ఇంకొకటి, ఆ కార్ ఎవరికి సంబంధించింది? ఒక బైక్ కూడా అక్కడ పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే రక్తంతో ఒక తడిచిన ఒక రాళ్లు కూడా అక్కడ కనిపిస్తున్నాయి రాజు స్క్రీన్ లో. ఏదైతే పోలీసులు అడ్డుకున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి సంబంధించి కూడా ఎప్పుడైతే పోలీసులు కాల్పులు జరిపారో ఆ నేపథ్యంలో ఆ దొండగలు అయితే వాహనాన్ని అక్కడ వదిలి పారిపోవడం జరిగింది. అదే విధంగా వాస్తవంగా ఏజెన్సీలో అక్రమ రవాణా చేసేటప్పుడు పెద్ద మొత్తంలో గంజాయి వాహన జీపులు, కారుల్లో వెళ్తుంది. దాని ముందు బైకుల మీద గిరిజన యువకులు అయితే పైలట్లుగా వెళ్తూ పరిస్థితిని అంచనా వేస్తూ వాళ్ళకైతే సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి వాహనం ముందు కూడా పైలట్ గా గిరిజన యువకులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువగా కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీకి అదే ఒరిస్సా నుంచి ఏపీకి వచ్చేటువంటి వాహనాలు ఎక్కువగా ఈ గంజాయి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అటు
బెంగళూరు వరకు కూడా ఏపీకి సంబంధించిన వాహనాల్లో తరలించి ఆ బోర్డర్లో మళ్ళీ అక్కడి నుంచి ఒక దగ్గర గంజాయిని నిల్వ చేసి అక్కడి నుంచి వేరే వాహనాలకి తరలించే విధంగా ఈ గంజాయి అక్రమ రవాణా అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీకి చెందినటువంటి వాహనాల్లోనే గంజాయి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే వాహనం ఎవరిది అనే దాని మీద అయితే ఇంకా వివరాలు రావాల్సి ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.